మై బేబీ ఇది గద్దలకొండ గణేష్ ఫేమ్ అథర్వ గారు మెయిన్లీ రియాక్ట్ చేశారు. తమిళ్లో DNA అనే టైటిల్తో రిలీజ్ అయ్యి హిట్ అయింది. మరి ఈ సినిమా నిజంగా అంత బాగుందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అండ్ OTT రివ్యూస్ అందరికంటే ఫస్ట్ ఇచ్చేది మనమే. అండ్ ఇంకో విషయం, ఈ సినిమాని మేము నిన్న నైట్ PVR RK సినీప్లెక్స్లో ప్రీమియర్ షో చూసి రివ్యూ ఇస్తున్నాం. స్టోరీ లేని విషయానికి వస్తే, ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళ బేబీ పుట్టగానే హాస్పిటల్లో మిస్ అవుతుంది. అసలు ఆ బేబీ ఎలా మిస్ అయింది, ఎవరి వల్ల మిస్ అయింది, వాళ్ళ మోటివ్ ఏంటి, ఫైనల్గా ఆ బేబీ దొరికిందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, ముందుగా స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా స్టార్ట్ అయిన 25 minutesకి ఒక సాలిడ్ స్టోరీ లైన్తో మనల్ని హుక్ చేస్తారు. ఒక ఎక్స్ట్రీమ్ టెన్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ టెన్షన్ అట్మాస్ఫియర్ అనేది స్టోరీ డెవలప్మెంట్తో పాటు ప్యారల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే స్టోరీలో ప్రాపర్ డీటెయిల్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే మనకు టెన్షన్ అనేది క్రియేట్ అయ్యేది కాదు. సో స్టోరీని ప్రాపర్గా క్రియేట్ చేసుకోవడం వల్ల అది సినిమా ఎంగేజింగ్ ఫ్యాక్టర్లో చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట. తర్వాత స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. మనకి మోస్ట్లీ ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ఎప్పటికప్పుడు స్టోరీని టర్న్ చేస్తూ సూపర్ ఫాస్ట్గా ఎంగేజింగ్ ఫిలింని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. స్క్రీన్ ప్లే కోసం కొన్ని యూనిక్ డీటెయిల్స్ని రాసుకున్నారు. వాటి వల్ల కొన్ని పోర్షన్స్ యూనిక్గా అనిపిస్తాయి. స్టోరీని ఎంత హుక్ చేసినా కూడా ఇలాంటి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోతే సినిమా వర్కౌట్ అవ్వడం కష్టం. బట్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే విషయంలో పెద్దగా తప్పులైతే జరగలేదు. ఇంకా సినిమాలో క్యారెక్టర్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. స్టోరీకి అండ్ స్క్రీన్ ప్లేకి అవసరమైన పాయింట్స్తో ఆ క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకున్నారు. అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఒక రకంగా బిహేవ్ చేయడానికి అండ్ స్క్రీన్ ప్లేకి మంచి లింక్ ఉంటుంది. అది ఫ్రెష్గా అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్కి ఇచ్చే పే ఆఫ్ అయితే చాలా బాగుంది. ఆ విలన్ బ్యాక్ స్టోరీని కూడా ప్రాపర్గా రాసుకున్నారు. ఇంకా థ్రిల్ ఫ్యాక్టర్ ఎలా ఉందంటే బాగుంది. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మనకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఏదో జరగబోతుంది అనే క్యూరియాసిటీని స్ట్రాంగ్గా మెయింటైన్ చేశారు మూవీ అంతా. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎక్సలెంట్. క్యాక్ అని చెప్పను కానీ క్యారెక్టర్స్ దగ్గర ఉన్న క్లూస్తో వాళ్ళు ప్లే చేసే మైండ్ గేమ్ బాగుంది. ఈ సినిమాకి ఇంకొక హైలైట్ ఏంటంటే అది ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతాయి. కొన్ని పోర్షన్స్ చాలా హార్డ్ హిట్టింగ్గా అనిపిస్తాయి. హ్యూమన్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. మనకి కోర్ ఎమోషన్ కనెక్ట్ అవుతే సినిమాలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా మనం సాటిస్ఫై అయిపోతాం. ఎందుకంటే మనకి ఎమోషన్స్ అనేవి చాలా పెద్ద ఫ్యాక్టర్. ఇంకా టెక్నికల్గా సినిమా సాలిడ్గా ఉంది. ముఖ్యంగా BGM ఎక్సలెంట్ ఉంది. క్లైమాక్స్లో డ్రమ్స్తో ఒక BGM ట్రాక్ ఉంటుంది. అప్పుడైతే గూస్ బంప్స్ వచ్చాయి. మిగతా క్రాఫ్ట్స్ లైక్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని క్వాలిటీగానే అనిపించాయి. ఇప్పుడు నెగిటివ్స్ చెప్పాలంటే ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది కమర్షియల్ ఫ్యాక్టర్. కొన్ని విషయాలని కమర్షియల్గా ప్రజెంట్ చేశారు, అవి వర్కౌట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్స్, హీరోకి ఫైట్స్ పెట్టడం రాంగ్ కాదు, కానీ ఆ ఫైట్స్ న్యాచురల్గా కాకుండా కమర్షియల్ టోన్లో పెట్టడం రాంగ్. అంటే ఇలాంటి జెన్యూన్ థ్రిల్లర్స్లో అలాంటి కమర్షియల్ ఫైట్స్ అనవసరం అండ్ సినిమాకి డ్యామేజ్ చేస్తుంది. అది ఎలా అంటారా, ఇప్పుడు ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఒక మామూలు మిడిల్ క్లాస్ న్యాచురల్ క్యారెక్టర్ని పడేసి ఆ సిచ్యువేషన్ నుండి బయటకు రమ్మంటే మనకు ఒక హై క్యూరియాసిటీ ఉంటుంది. బట్ అదే సిచ్యువేషన్లో ఒక కమర్షియల్ హీరో క్యారెక్టర్ని పెడితే ఖచ్చితంగా మనకు ఆ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఎందుకంటే వాడు ఏమైనా చేసేయగలడు. ఇంకా సినిమాలో సాంగ్స్ బాగాలేవు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో నాన్ సింగ్ ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది. అది చాలా ఇరిటైటింగ్గా అనిపించింది. మంచి ఫ్లోలో సినిమా వెళ్తుంటే అనవసరంగా సాంగ్ పెట్టారు. తర్వాత పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అథర్వ గారు ఆయన స్టైల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ నిమిషా గారు మాత్రం ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఏడిపిస్తారు. సో ఫైనల్గా మై బేబీ సినిమా ఎలా ఉందంటే బాగుంది భయ్య. సినిమా ఇట్స్ డీసెంట్ టు గుడ్. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఎంగేజ్ అవుతాం. సో థియేటర్స్లో ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు.